హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నానండి. అందరు బాగుండాలని ఆ భగవంతుని అయితే ప్రార్థన చేస్తున్నానండి. ఈరోజు మనం వెజిటేబుల్ కిచిడి అండి, ఉప్మా రవ్వతో కిచిడి లాగా చేస్తున్నామండి. ఇది క్యారెట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పచ్చి బఠానా మరియు టమాటాలు అన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలండి. క్యారెట్ని అయితే శుభ్రం చేసి ఇలా తురుముకోవాలి. ఇలా చేసి వేస్తే తీసేయడానికి ఉండదండి, ఎవరైనా తినేస్తారు. రవ్వ 1 గ్లాస్ తీసుకొని ఫస్ట్ అయితే బాగా ఫ్రై చేసుకోవాలండి సిమ్లో పెట్టి. తర్వాత కొంచెం ఆయిల్ వేసి ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేద్దామండి. క్యారెట్ని బాగా తురుముకున్నాము. అల్లం ముక్కల్ని సన్నగా కట్ చేయాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు మరియు పల్లీలండి, పచ్చి బఠానీ, కావాల్సిన పదార్థాలు ఇవన్నీ మనం సిద్ధం చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఉప్మా రవ్వని బాగా ఫ్రై చేసుకుందామండి కలర్ వచ్చే వరకు. ఇది బాగా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పల్సగా అవుతుంది అనమాట అండి. ఇవన్నీ వేయడం వల్ల ప్రోటీన్స్, విటమిన్స్ అన్నీ ఉంటాయి. ఇలా చేసుకుంటే చాలా బాగా టేస్ట్ అయితే బాగుంటుందండి. పల్లి చట్నీతో పచ్చిమిర్చి ఇలా కొంచెం అల్లం ముక్కలు కట్ చేసి కొంచెం కరివేపాకు వేసుకొని కొన్ని పల్లీలు వేయించుకున్నామండి. ఇవన్నీ వేసేసి మనం చట్నీ వేసేసుకోవాలి. ఇంకా కడాయిలో కొంచెం ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఎక్కువనే వేసుకుంటే కొంచెం బాగుంటుంది. కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అవుతున్నప్పుడే ఇందులో సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. దీంతో మనకి డైజెషన్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా తురిమనే వేసుకోవచ్చు, చిన్న చిన్నగా కట్ చేసి అన్న వేసుకోవచ్చు అండి. తర్వాత పచ్చి బఠానా కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్లోనే ఉడికించాలి అన్నీ. ఇప్పుడు క్యారెట్ని కూడా వేసుకోవాలి. సన్నగా తరిగాం కాబట్టి తురిమామండి, దాంతో మనకి తొందరగా ఉడికిపోతుంది. నెక్స్ట్ ఇది కొంచెం సాల్ట్ వేసేసి ఇవన్నీ ఒక 5-10 మినిట్స్ అయితే ఫ్రై చేసుకుందామండి. ఈ అన్ని వెజిటేబుల్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి మనకి చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఒక 5 మినిట్స్ అయితే ఉడికిద్దామండి. తర్వాత ఒక 2 టమాటాలను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాము. ఇది కొంచెం ఉడికిపోయినాయండి. ఇప్పుడు మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. 1 గ్లాస్ బిగ్ సైజ్ గ్లాస్కి 5 గ్లాసెస్ వాటర్ వేసుకున్నాము. ఇది కొంచెం వాటర్ బాయిల్ అవుతున్నప్పుడే బొంబాయి రవ్వను కూడా వేసుకొని సిమ్లో పెట్టేసి బాగా ఫ్రై చేయాలండి. ఇలా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి. చట్నీ లేకున్నా ఇలాగే తినేయొచ్చండి. ఇక మా ఇంట్లో కంపల్సరీ చట్నీ అయితే కావాలి అంటారు కాబట్టి వాళ్ళ కోసం పల్లి చట్నీ అయితే చేస్తున్నాము. ఏ చట్నీతో తిన్నా ఇది బాగుంటుందండి. ఇలా ఒకసారి మొత్తం వాటర్ పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గట్టి పడితే చాలండి, మరీ మనకి గట్టి పడొద్దు. పలుసగా ఉంటేనే ఇది కిచిడి బాగుంటుందండి, ఉప్మా రవ్వ కిచిడి. ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి. యాడ్ చేస్తే మనకి ఇంకా టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది మొత్తం బాయిల్ అవుతున్నప్పుడే వేయించిన పల్లీలను కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీ వెజిటేబుల్ ఉప్మా కిచిడి అయితే రెడీ అయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.